కేశవ్ గారు వచ్చేలోపు కనీసం ఇంకో ముగ్గురు కన్నా అవకాశం అయ్యా ఎఫ్ఎం వచ్చేలోపు మీరు అనే లోపల నేను మాట్లాడతాను. అంటే అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే. ఆయన వచ్చేలోపు ముగ్గురు కన్నా ఆరోగ్యం ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నామని చెప్పుకోవడంలో తప్పు లేదన్నది నా భావన. అవకాశం ఖచ్చితంగా నాకు మీరు దయించి. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ 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 అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క సుహస్తాలతో సువర్ణాస్తాలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి 130 కోట్ల రూపాయలతోటి పథకాన్ని శంకుస్థాపన చేయడం ప్రారంభించడం. అయితే నేను సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది సార్. ఇంకా కేశవ్ గారు 10 నిమిషాల్లో మొదలు పెట్టాలి. ఇంకా ముగ్గురు కన్నా అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు. 17% పనులు చేయడం జరిగింది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు. తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురాలోచనతో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం. మీరు ప్రత్యేకించి వాళ్ళు డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు. దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇసుక పాలసీ, ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి. అధికారుల జోక్యం తగ్గించాలి. ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా, ఆళ్లే తవ్వుకునేలాగా, ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ, ఇక మట్టి ఇంకొద్ది సార్, ఏ ట్యాక్స్ దయచేసి కూర్చోండి. ఇంకా లాభం లేదు. ఐ హావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ సార్. రెడ్డప్ప గారు, మాధవి స్టార్ట్ చేయమ్మా. మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? ఏంటి ఇది? కూర్చోండి సార్. మీరు ఒకటి చెప్తారు, మీరు